ఆలోచించారు కాబట్టి వసతి దీవెన ద్వారా సంవత్సరానికి 2 టైమ్స్ 10,000, 20,000 రూపాయలు ఇవ్వడం అధ్యక్ష. ఇది వసతి దీవెన సంబంధించి. ఇకపోతే ఇంకా బీసీ సంక్షేమం గురించి చెప్పక్కర్లేదు. ఎప్పుడైనా గడిచినటువంటి ప్రభుత్వాలు కానీ అంతకుముందు ఏ ప్రభుత్వాలు కానీ 71,740 కోట్లు 71,740 కోట్లు బీసీ సంక్షేమానికి ఖర్చు పెట్టిన దాఖలాలు గతంలో ఏ ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఖర్చు పెట్టలేదు. వెల్ఫేర్ కోసం ఇంత ఖర్చు పెట్టే పరిస్థితులు రాలేదు. ఏంటి మనకి వాతావరణం కూడా అనుగుణంగా కరోనా లాంటి విపత్తు వచ్చాక ఇలాంటిది లేదు అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే ఇది ఖర్చు చేసాం. 71,000 ఖర్చు చేయొచ్చు. ఖర్చు చేసిన అందులో ఎంతో కొంత ఒక 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు మిస్యూజ్ అవుద్ది. కానీ మిస్యూజ్ అవ్వకుండా రూపాయి కరప్షన్ లేకుండా వేరే ఆప్షన్ లేకుండా 71,740 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత కూడా మన ప్రభుత్వం ఉందని సగర్వంగా మనం చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. అందుకనే ఈరోజు సంపన్న ఆంధ్రగా అలా ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి 2023-27 ఈ 5 సంవత్సరాలలోకి ఇండస్ట్రియల్ కొత్త పాలసీని తీసుకొచ్చారు అధ్యక్ష. మనం ఇండస్ట్రియల్ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ అని ఉదాహరణకు విశాఖపట్నంలో సమ్మిట్ నిర్వహించారు. సమ్మిట్ నిర్వహించినప్పుడు 13,11,000 కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇది ఫ్యాక్ట్. అప్పుడులాగా వాళ్ళలాగా డబ్బా కొట్టేసుకొని 30,000 కోట్లు కుదుర్చుకున్నాం, లేదా 60,000 కోట్లు వచ్చాయి ఒప్పందాలు. కదా అగ్రిమెంట్ ఇన్ రైటింగ్లో ఉన్నటువంటిది ఏంటంటే 13,11,000 కోట్లు ఒప్పందాలు మనం కుదుర్చుకున్నాం అధ్యక్ష. ఇకపోతే ఇది కాకుండా ఇక షిప్ యార్డ్స్ సంబంధించి ఒకసారి మనం లెక్కేసుకోగలిగితే ఇక్కడ షిప్ యార్డ్స్ కూడా కొత్తగా వచ్చినటువంటి షిప్ యార్డ్స్ మచిలీపట్నం కానీ, మూలపేట కానీ, కాకినాడ కానీ పోర్ట్స్ అండి, పోర్ట్లు షిప్ యార్డ్ అంటారు, సారీ రామీపట్నం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అయిపోయింది. 3 minutes అంటే ఈ బడ్జెట్ని ఎందుకు ఆమోదించాలి అనేది మంచి మనం చెప్తారండి. నేను అన్నీ చెప్పట్లేదండి. డీబీటీ ఉన్నాయి, లేకపోతే ఆర్థిక స్వావలంబన మహిళల గురించి చెప్పాలనుకుంటే మహిళల ఆర్థిక స్వావలంబన సాధించుకోవడం, స్వయం సమృద్ధి సాధించడం కోసం ఏ రకంగా మనం రిఫార్మ్స్ తీసుకొచ్చాం, లేదంటే అక్కడ ఉన్నటువంటి పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ ఏ విధంగా తీసుకొచ్చాం, అన్నీ చెప్పాలనుకుంటే మీకు 3 గంటలు నాకు ఇచ్చినా చాలదు అధ్యక్ష. కానీ అంటే అందుకని ఓన్లీ నేను ఏవైతే అంటే ఏ సబ్జెక్ట్స్ మిగిలినటువంటి వాళ్ళు టచ్ అయ్యారో అవే మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఇవాళ ఏంటి కాదు ఉన్నదే చెప్తున్నాను, ఫ్యాక్ట్. నేను చెప్పింది ఫ్యాక్ట్ సార్. అది ఇక పోర్టుల గురించి చెప్పుకుంటే మచిలీపట్నం కానీ, మూలపేట కానీ, కాకినాడ కానీ, రామీపట్నం కానీ ఇవన్నీ కూడా నిర్మించినటువంటి ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఎంతమందికి ఉపాధి, ఇంతవరకు ఎంత ఇదిగా ఉన్నారు. నిజంగా అనాథగా ఉండిపోయినటువంటి అవన్నీ కూడా పోర్టుల అధ్యక్ష. అనాథగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి చూపించి అది చేయడం కోసం 75,000 మందికి ఈరోజు ఉపాధి చూపించారు అధ్యక్ష. ఇది మనకి గ్రేట్ కదా. అది ప్రజలకు తెలియకపోతే ఎట్లా? ఇది మన పోర్టుల గురించి చెప్పమంటే మిగిలినటువంటి వాళ్ళు చెప్తారు లేదా అనవసరం. కానీ మన దగ్గర రామీపట్నం పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే కాకినాడ కానీ, కాకినాడ మన పక్కనే ఉంది. ఇవన్నీ కూడా మనం చెప్పాలి కదా. ఇక్కడంటే మచిలీపట్నం ఉందా, అది మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు. మన వైపు కూడా మనం చెప్పుకోకపోతే ఎలా అధ్యక్ష? ఇది ఒక విషయం. ఇక రోడ్లు చెప్తున్నాను అధ్యక్ష. రోడ్ల విషయం గత 5 సంవత్సరాల్లో 2,627 కోట్లు రూపాయలు ప్రధాన మెయిన్ రోడ్స్కి కానీ ఇచ్చినట్లయితే 1,955 కోట్లు మనం ఖర్చు చేయడం కానీ, ఎన్డీపీ ద్వారా 3,014 కోట్లు, 1,243 కోట్లు రాష్ట్రం ఖర్చు చేయగా అందులో 120 కోట్లు మా తోడవరం నియోజకవర్గం గంధవరం నుంచి అక్కడ నర్సీపట్నం వరకు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. కానీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ అలసత్వం వల్ల నత్తనడకగా సాగుతుంది ఎప్పటికి కూడా. దానికి మొన్ననే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అధ్యక్ష? నిన్న అసలు ఆర్థిక మంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి కానీ డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా మనం ఏంటంటే ఖర్చు పెట్టినటువంటి అంశాలన్నీ కూడా టోటల్గా ఖర్చు పెట్టింది 2,56,000 కోట్లు వెల్ఫేర్ ఖర్చు పెట్టినప్పుడు, నాన్ డీబీటీ ద్వారా 1,50,000 ఖర్చు పెట్టినప్పుడు ఇవన్నీ కలిపి 3.5 లక్షలు 4 లక్షలు చూపించారు అధ్యక్ష. కానీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మనం బిల్డింగ్లు కట్టడం, సచివాలయాలు కట్టినప్పుడేమో ఇలాంటి రోడ్లు వేసాం. డెవలప్మెంట్ కూడా మనం యాడ్ చేయాలి అధ్యక్ష. ఈరోజు చెప్తున్నాను అధ్యక్ష, 5 లక్షల పైగా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందించడం కోసం ఈ 5 ఏళ్ళలో డెవలప్మెంట్తో పాటుగా మనం లెక్కేసుకుంటే 5,30,000 కోట్లు రాష్ట్రం మొత్తం మీద ఖర్చు పెట్టినట్టు ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష.
మరి ఇది నిన్న మరి ఎందుకు మంత్రి గారు చెప్పలేదో నాకు అర్థం కాలేదు. కానీ డిబేట్ నాన్ డిబేట్ రెండింటికే పరిమితం అయ్యారు. మరి చెప్పలేం కదా. మీరు ఇరిగేషన్ కేటాయించారు, ఇరిగేషన్ మంత్రి కూడా మాట్లాడట్లేదు, వెనకాతలకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిజం అధ్యక్ష, 5,30,000 కోట్ల అధ్యక్ష, మీకు ఫిగర్స్ తో సహా నేను చెప్పమంటే చెప్తాను, నాకు టైం ఇచ్చారు 2 నిమిషాలు. అదే అందుకని ఇంకో విషయం అధ్యక్ష, అందుకని ఇప్పుడు ఉన్నటువంటిది కాంట్రాక్ట్ అలసత్వం అయితే గవర్నమెంట్ మీద పడే ఏడే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇకపోతే ఇంకా ఒకటే అధ్యక్ష, ఇంకా నేను మిగిలిన వాటి గురించి చెప్పను. ఒక చిన్న విషయం, ఓన్లీ 1 మినిట్. ఇప్పుడు జనరల్గా ఒకటి మాత్రం మనం అనుకోవాలి అధ్యక్ష, మిగిలిన దేశాలతో కానీ మిగిలిన దేశం కానీ మిగిలిన రాష్ట్రాలు కానీ మనం కంపేర్ చేసుకుంటే మనం భగవంతుడు ఇచ్చినటువంటి వరం కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ మనకి ఎక్కువ అధ్యక్ష. రియల్గా న్యాచురల్ రిసోర్సెస్ ఒక పక్క, హ్యూమన్ రిసోర్సెస్ వేరొక పక్క, రెండు కూడా మనకు ఉన్నాయి. ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటే ఆ ప్రాంతం కానీ ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. ఈరోజు మనం మానవ వనరుల సంపద ఇంగ్లీష్ మీడియం పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఆ తలంపు తట్టింది? మన దగ్గర ఉన్నటువంటి సహజంగా మనకు ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువ కాబట్టి దీన్ని ఎంత పుషప్ ఇస్తే అంత మంచిదని, ఎంత మనం ఎంత ప్రోత్సహిస్తే అంత బాగుంటుందని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ అది ఇవ్వడం. ఇది అందరికీ ఇలాంటి విజను, ఇలాంటి ఇది అన్న ఐడియా ఎవరికి రాదు అధ్యక్ష. ఇది ఎందుకు అంటే ఇవి శాశ్వతంగా ఉన్నాయి, ఏర్పడ్డాయి. కావాలంటే 10 మందికి, నాకు ఇప్పుడు జనరల్గా ఇంకో రాష్ట్రంలో ఎవరో ఒకరు ఉంటారు, నాకు 10 మంది పిల్లలు ఉండాలంటే ఉంటారు, ఇటు పుడితే ఉంటారు కానీ పుట్టపోతే ఉంటారు కదా. కానీ మనకు అలా కాదు, శాశ్వతమైనటువంటి వనరు సంపద ఉంది, న్యాచురల్ రిసోర్సెస్ మనకు ఉన్నాయి. ఏజెన్సీ పరంగా మా దగ్గర ఉంది ఏజెన్సీ. ఇక్కడికి వచ్చి విజయవాడ వచ్చి మా విశాఖపట్నం సముద్రాన్ని ఇక్కడ తీసుకొచ్చిందంటే వచ్చేస్తుందా? రాదు కదా. శాశ్వతమైన రిసోర్సెస్ మనకు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ రెండు ఉపయోగించుకుంటే బాగుంటుందని ఆలోచించే ఎన్ని బ్రహ్మాండమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయారిటీ ఇచ్చారో ఆ ప్రయారిటీకి ఇచ్చినటువంటివి ఆర్థిక మంత్రి గారు గణాంకాలతో నేను చెప్పినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ 4 నెలలకు సంబంధించినటువంటి ఖర్చు కూడా ఎంత అవుతుందో ఇవన్నీ కూడా సమర్థనీయంగా ఉన్నాయి. కాబట్టి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ని పూర్తిగా నేను ఆమోదిస్తూ ఒక సలహా ఏంటంటే ఇరిగేషన్ విషయంలో ఉత్తరాంధ్ర కొంచెం ప్రయారిటీ ఇవ్వాలని దయచేసి అది కూడా నోట్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాను అధ్యక్షుడు. హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యే కర్నూలు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా మరొక్కసారి కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా చాలా బ్రహ్మాండమైన బడ్జెట్ అలొకేషన్స్ ఎక్కడ అవసరం ఉందో అక్కడ చేసి రీఫార్మ్స్ తీసుకొని వచ్చిన ప్రభుత్వం అన్నది అధ్యక్ష. మరి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కూడా ఎడ్యుకేషన్కి పెద్దపీట వేస్తూ 33,898 crores పెట్టడం చాలా సంతోషకరం. అలాగే హెల్త్ కేర్కి 17,916 crores పెట్టడము కూడా చాలా అభినందనీయం అధ్యక్ష. మిగతా కేటాయింపులు చూసుకుంటే కూడా అగ్రికల్చర్కు 14,236 crores, హౌసింగ్కు 7,062 crores, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ ఫ్లడ్ కంట్రోల్కు 12,038 crores, వెల్ఫేర్కు 44,668 crores, బీసీ వెల్ఫేర్కు 29,000 crores, ఎస్సీ వెల్ఫేర్కు 9,291 crores, ఎస్టీ వెల్ఫేర్కు 4,133 crores, మైనార్టీ వెల్ఫేర్కు 2,242 crores, రూరల్ డెవలప్మెంట్కు 17,816 crores, ఇంధన్కు 6,595 crores, ఇండస్ట్రీస్ అండ్ మినరల్కు 2,611 crores ఇలా కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. మరీ ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో 2 path breaking initiatives, the greatest reforms that have been done by our government under the leadership of our Honorable Chief Minister Y.S. Jagannath Reddy garu. భారతదేశం అంతా కూడా మన వైపు చూసే విధంగా సచివాలయం వ్యవస్థ తీసుకొని వచ్చి దాదాపు 15,000 సచివాలయాల్ని
పెట్టి దాంట్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి 1,34,694 ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి వాలంటీర్స్ 2,55,457 వాళ్ళకి ఇచ్చి ఆ సచివాలయంలో కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా కూడా వాళ్ళకు ఇచ్చి ఎంతో ఇంటీరియర్ ఏరియాస్ ఉన్న అక్కడ కూడా వాళ్ళకు ఇంటర్నెట్ లైన్ అనేది డెడికేటెడ్ ఇంటర్నెట్ లైన్స్ అనేది కూడా తీసుకొని పోయి పూర్తిగా కనెక్ట్ చేసి ఈ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసము అభ్యున్నతి కోసము వాళ్ళకి అంకితం చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఎక్కడ లేదు అధ్యక్ష, ఓన్లీ అండ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే భారతదేశంలో ఉంది. దానికి మేమందరం కూడా గర్వపడుతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ వ్యవస్థ వచ్చిన వల్ల కోట్లాది మంది ప్రజలలో మార్పు వచ్చింది అధ్యక్ష. ఈ మార్పు ఎలాంటిదంటే విపక్ష లేకుండా, లంచాలు లేకుండా, కులము చూడకుండా, మతము చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి ఇంటి దగ్గరికి ఈరోజు డోర్ డెలివరీ ఆఫ్ గవర్నెన్స్ జరిగింది అధ్యక్ష. కోవిడ్ సమయంలో కూడా వాళ్ళు చేసిన సేవలు చాలా గ్రేట్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కోవిడ్ సమయంలో వాళ్ళ చేసిన సేవలు కానీ ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరికి ఇప్పటికి 10 సార్లు 100 సార్లు తిరిగి ఏదైతే డేటా సేకరించి వాళ్ళకి అన్ని పథకాలు వచ్చే విధంగా చేసిన ఆ వాలంటీర్స్ని మన విలేజ్ వార్డ్ సెక్రటరీస్ని ప్రతి ఒక్కరికి కూడా ఈ సభా వేదిక నుంచి వాళ్ళకు అభినందనలు తెలుపుకుంటున్నా అధ్యక్ష, ధన్యవాదాలు కూడా తెలుపుతున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇంతకుముందు ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం కోసం డబ్బులు ఖర్చు పెడితే లంచాల్లో కానీ లేదంటే ఎన్నో రకాల లీకేజెస్ అనేది ఉండేది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చరిత్రలోనే ఎవరు ఇయని విధంగా 2,53,00,000 కోట్ల రూపాయలు 2.53 lakh crores డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా చేస్తే ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా మనం ఈ ప్రభుత్వం చేయగలిగినామని చెప్పి కూడా నేను గర్వంగా ఈరోజు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే 1.68 lakh crores 1,68,000 కోట్ల రూపాయలు నాన్ డిపిటీ ద్వారా కూడా ప్రజలకు అందించడం జరిగింది. దీనివల్ల 4,21,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాళ్లకు లబ్ధి చెందిందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దీనివల్ల వాళ్ళ జీవిత శైలిలో మార్పులు రావడం జరిగింది. వాళ్ళకు మంచి విద్య వైద్యానికి దగ్గర కావడం జరిగింది. హౌసింగ్ వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, ఎన్నో దానికి కూడా వాళ్ళు దగ్గర కాగలిగినారు. లేదంటే వాళ్ళు ఎలా బతకాలా, ఎలా ఉండాలా అనే ఎన్నో సమస్యల మధ్యలో ఉండేవారు. ఈరోజు వాళ్ళు కూడా మేము కూడా ముందుకు వెళ్ళగలుగుతాము, మాకు ఈ ప్రభుత్వం హ్యాండ్ హోల్డింగ్ చేస్తుంది అని చెప్పి ఈరోజు ధైర్యంగా ఒకవేళ బతకగలుగుతున్నారంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల, ఈ సచివాలయం వ్యవస్థ తీసుకొని రావడం వల్ల, ఇలాంటి మంచి నవరత్నాల స్కీమ్స్ వాళ్ళకు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని రావడం వల్లనే ఇదంతా జరిగింది. కాబట్టే మనము పర్ క్యాపిటల్ ఇన్కంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది వినాలి అధ్యక్ష, అందరు కూడా వినాలి. చంద్రబాబు నాయుడు గారు హయాంలో అంటే ఆయన విజనరీ అని చెప్పి చెప్పుకుంటారు కదా అధ్యక్ష. అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,54,000 రూపాయలు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2,19,518 రూపాయలకి పెరిగిందని చెప్పి కూడా నేను ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మొత్తం భారతదేశంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 18వ ర్యాంక్లో ఉంటే ఈరోజు 9వ ర్యాంక్లో ఓన్లీ 5 yearsలో తీసుకొని వచ్చిన ఘనత కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులదే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష మనము డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ చేశాము, డిస్ట్రిక్ట్స్ని క్రియేట్ చేసినాము, డోర్ డెలివరీ ఆఫ్ గవర్నెన్స్ చేశాము, గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పి ఎమ్మెల్యేలు పోయి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు సంక్షేమం అందించే విధంగా పనిచేశాము. రెవెన్యూ డివిజన్స్ క్రియేట్ చేశాము, రీఆర్గనైజేషన్ ఆఫ్ పోలీస్ సబ్ డివిజన్స్ చేశాము, న్యూ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీస్ కాంప్లెక్సెస్ కూడా కడుతున్నాం. అలాగే అధ్యక్ష మరీ ఇంపార్టెంట్, the most important subject is education sector. The kind of reforms that our honorable CM sir has brought in, the world is looking towards Andhra Pradesh state అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే ఏ పేదవానికైతే ఇంగ్లీష్ మీడియం ఇంతకుముందు ఎవరు చదివించలేకపోతుండేనో ఈరోజు ఆ పేదవాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిదే. అలాగే నాడు నేడులో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇప్పటికే
7,163 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. స్కూల్ ఫేజ్ 1లో 15,715 స్కూల్స్ని పూర్తిగా మనము ఈరోజు మోడర్నైజ్ చేయగలిగినాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ని ఫిల్ చేయగలిగినాం. సెకండ్ ఫేజ్లో 22,344 స్కూల్స్లో ఈరోజు కూడా అవన్నీ గ్యాప్స్ని పూడ్చే విధంగా ఆ స్కూల్ స్థాయిని పెంచే విధంగా ఈరోజు మన ప్రభుత్వము అడుగులు వేస్తుంది అధ్యక్ష. సిబిఎస్ఈ సిలబస్ తేవడం ఏమి, ఈరోజు ఐబీ సిలబస్ తేవడం ఏమి అంటే భారతదేశంలోనే ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము విద్యారంగంలో అడుగులు వేస్తుంది అని చెప్పి కూడా నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. టోఫెల్ సర్టిఫికేషన్ అంటే ఇంగ్లీష్ మీడియం చెప్పడమే కాదు, ఇంగ్లీష్లో మాట్లాడటము, కమ్యూనికేషన్ కూడా వరల్డ్ క్లాస్ లెవెల్లో అమెరికన్ స్లాంగ్లో ఉండాలని చెప్పే విధంగా కూడా టోఫెల్ సర్టిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే, అది ప్రభుత్వ స్కూల్స్లో జరుగుతుంది అని చెప్పి కూడా నేను ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ 62,000 ప్యానల్స్ని ఈరోజు ఆల్రెడీ స్కూల్స్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. 9,52,925 పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, జగనన్న గోరు ముద్ద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ పిల్లలు ఏ రోజు ఏ అన్నం తింటే వాళ్ళకు బాగుంటుంది అనేది కూడా స్వయంగా ఆయన దృష్టి పెట్టి చేసిన స్కీమ్. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసుకుంటే ఆయన హయాంకి ఈరోజు మన ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాన్ని చూసుకుంటే 4 times ఎక్స్ట్రా బడ్జెట్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష. 1,910 crores హ్యావ్ బీన్ స్పెంట్ ఫర్ ద గోరుముద్ద అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో దాదాపు 15,000 కోట్ల రూపాయల పైచిలకు మనం ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. దానివల్ల 52 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మళ్ళీ పేద వర్గాల్లో ఉండే ప్రతి ఒక్క పిల్లోనికి కూడా ఈరోజు మనము మంచి బ్యాచిలర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్రాప్అవుట్ రేషియో 20% ఉంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చర్యలు తీసుకున్నారు కాబట్టి, రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు కాబట్టి, ఆర్థికంగా వాళ్లకు సహకారం అందించారు కాబట్టి ఈరోజు 6.62%కి డ్రాప్అవుట్ రేషియోని తగ్గించగలిగినామని చెప్పి కూడా నేను ఈరోజు గర్వంగా చెప్పదలుచుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అమ్మఒడి ఉండని, జగనన్న విద్యా కానుక ఉండని, ఇవన్నీ వల్ల కూడా ఎంతో మేలు జరిగింది. మనము హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగినాము. రేపు రాబోయే తరానికి మనము ఒక బ్రహ్మాండమైన ఒక అవకాశాలు ఇచ్చే విధంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడైనా పోయి వాళ్ళు ఉద్యోగం చేసుకునే విధంగా వాళ్ళని తయారు చేసే విధంగా కూడా మనం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం అధ్యక్ష. హెల్త్ కేర్లో వస్తే ఆరోగ్యశ్రీని ఎంత ప్రతిష్టాత్మకంగా చేసినారో మన ప్రభుత్వం మీకు తెలిసిన విషయం అధ్యక్ష. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 13 లక్షల పేషెంట్లకు వాళ్ళు సహకరిస్తే ఈరోజు 35,91,000 మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా, అంటే ఆల్మోస్ట్ 3 times మోర్ పేషెంట్స్ హ్యావ్ బీన్ cured and treated in వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అలాగే హెల్త్ కేర్ ఎంప్లాయీస్ని హైర్ చేయడం జరిగింది. 17 మెడికల్ కాలేజెస్ని తేవడం జరిగింది. దాంట్లో 10 మెడికల్ కాలేజెస్, 10 హాస్పిటల్స్, 4 అదర్ హాస్పిటల్స్, 3 నర్సింగ్ కాలేజెస్ని ఆల్రెడీ కట్టించడం జరిగింది ఈ 5 సంవత్సరాల్లో. అది కోవిడ్ ఉన్న తర్వాత కూడా 2 సంవత్సరాల్లో అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉండని పలాసలో, ట్రైబల్ ఏరియాస్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండని, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ని మనము చాలా మెరుగైన వ్యవస్థని తయారు చేయగలిగినాము. ఎక్కువ అక్కడ టెస్టింగ్ జరిగేటట్టు, ఎక్కువ వాళ్ళకు మనం ట్యాబ్లెట్స్ ఇచ్చేటట్టు, మోర్ పేషెంట్స్ని మనం ట్రీట్ చేసే విధంగా దాన్ని బలోపేతం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొని రావడం జరిగింది. 104, 108ని చాలా బలోపేతం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎవరు ఈ రోజు వరకు చేయని పని ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రోజు వరకు చేయలేదు. మొత్తం రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రతి ఒక్క పౌరుణ్ణి తీసుకొని వచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి క్యాంప్స్ పెట్టి ప్రతి ఒక్క టెస్ట్ చేపించి వాళ్ళకు పూర్తిగా వాళ్ళ హెల్త్ హిస్టరీని
మొత్తము డిజిటలైజ్ చేస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది గౌరవ ముఖ్యమంత్రి గారి వల్లనే ఇంత బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి ఒక్కరికి వైద్యానికి దగ్గర చేస్తూ మళ్ళీ ప్రివెంటివ్ కేర్కి కూడా దగ్గర చేస్తున్నామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా చాలా బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు పెద్దపీట వేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం వాళ్ళకు అందరికీ మోసం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 25,571 కోట్ల రూపాయలు వాళ్ళకు ఈరోజు సాయం అందించడం జరిగింది. ఇంకా రిప్లై అవ్వాలి ఎఫ్ఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. అయిపోయింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, అది సున్నవడి ఉండని చేయూత ఉండని మరి మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే హౌసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంతకుముందు టీడీపీ హయాంలో 4 లక్షల మందికి వాళ్ళు పట్టాలు ఇస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 30,65,000 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అధ్యక్ష, ఈరోజు 22 లక్షల ఇల్లుల్ని డిఫరెంట్ స్టేజెస్లో ఈరోజు కట్టియడం జరుగుతుంది. దాంట్లో దాదాపు 9 లక్షల ఇల్లులు పూర్తిగా కూడా అయిపోయినాయని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. దాదాపు 1,62,538 మంది ఈరోజు జగనన్న కాలనీస్లో ఉంటున్నారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ దాంట్లో కూడా 32,909 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. సో ఇలా ప్రతి రూపాయి కూడా సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము ప్రతిదీ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రెండు నిమిషాలు ఇస్తే అధ్యక్ష, మనం ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 ఉన్నాం అధ్యక్ష. అంటే మనం గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ వాళ్ళకి అందరికి కూడా పోటీపడి అది ఎందుకున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి విజన్ వల్లనే ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 ఉన్నాం అధ్యక్ష. ఈరోజు పోర్ట్స్ కట్టిస్తున్నాం అధ్యక్ష. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కట్టలేకపోయినారని చెప్పి కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సంపాదన ఆయన క్రియేట్ చేస్తా అని చెప్తున్నాడు కానీ మాటలకే పరిమితమైనాడు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేతులతో చేసి చూపిస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఫిషింగ్ హార్బర్స్ని కట్టిస్తున్నాము, ఫార్మా హబ్ని తేగలిగినాము, ఎన్నో ఎస్ఈజెస్ని కడుతున్నాము, ఎన్నో మేజర్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈస్ ఈరోజు ఈ 5 years కాలంలోనే వచ్చినాయని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్ని పైన కూడా పూర్తి దృష్టి పెట్టినాము. వైజాగ్ చెన్నై కారిడార్ ఉన్నది, చెన్నై బెంగళూరు కారిడార్ పైన కూడా పెట్టాము అధ్యక్ష. మరీ ముఖ్యంగా అధ్యక్ష, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వల్లనే ఫస్ట్ టైం మనం తీసుకుని రాగలిగినామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, అలాగే మేజర్ ఇండస్ట్రీస్ లైక్ మైక్రోసాఫ్ట్, జిండాల్, రిలయన్స్, ఆడానీ, లారస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, సింథసిస్, గ్రీన్కో, హీరో, రాన్స్టాడ్, యోకోహామా, గ్రాసిమ్ ఇలాంటి ఎన్నో కంపెనీస్, మేజర్ ఇండస్ట్రీస్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఇన్వెస్ట్ చేశారంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి, ఇక్కడ ఉండే అవకాశాలని చూసి చేశారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే 65 న్యూ ఐటీ కంపెనీస్ కూడా యాడ్ అయినాయి అధ్యక్ష. ఎంఎస్ఎంఈస్ అధ్యక్ష 65,000 ఉండే 2020లో ఈరోజు 7 lakhs ఎంఎస్ఎంఈస్, 27,45,000 ఎంప్లాయీస్ని యాడ్ చేసి ఈరోజు మన జాబ్ సెక్యూరిటీని పెంచే విధంగా ఈరోజు మన ప్రభుత్వము చేస్తున్న చర్యల వల్లనే, ప్రోత్సహిస్తున్న చర్యల వల్లనే వాళ్ళు ముందుకు వచ్చి ఇంత ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు. దానివల్ల ఇంత ఉపాధి అవకాశాలు కూడా మనం కలిగించగలిగినామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. రండి అధ్యక్ష, సార్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో కూడా 3rd ప్లేస్లో మన రాష్ట్రం వచ్చింది అధ్యక్ష. మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్లో కూడా 3rd ప్లేస్లో వచ్చినాం అధ్యక్ష. వైఎస్ఆర్ ఈఎంసీ కడపలో కూడా 6,350 జాబ్స్ని మనం క్రియేట్ చేస్తున్నాము, 450 crores ఇన్వెస్ట్మెంట్తో అధ్యక్ష. 17 న్యూ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని మనము యాడ్ చేయగలిగినాం అధ్యక్ష. 34,750 జాబ్స్ని ఈరోజు తేగలిగినాము. 7,832 crores ఇన్వెస్ట్మెంట్ని కూడా ఈరోజు మనము తేగలిగినాం అధ్యక్ష. మనం చూసాం అధ్యక్ష, వైజాగ్లో GI గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో కూడా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లో అగ్రిమెంట్లు చేయడం జరిగింది. 386 అగ్రిమెంట్లు అధ్యక్ష. దాదాపు 6 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ప్రతి స్ఫియర్లో, అంటే ఒకవైపు వెల్ఫేర్ ఉండని, ఒకవైపు ఇన్వెస్ట్మెంట్స్ ఉండని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండని, ప్రతి రంగంలో కూడా ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఇంకా చెప్పేది చాలా ఉంది అధ్యక్ష. టైం తక్కువ ఉంది కాబట్టి చెప్పలేము. నిన్న గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది కాబట్టి క్లుప్తంగా చెప్పడంలో కూడా
కొంచెం సమయం ఎక్కువ అయితే కూడా మమ్మల్ని మన్నించాలని చెప్పి తెలుపుకుంటూ ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అడుగు కూడా ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఇంత బ్రహ్మాండమైన బడ్జెట్ని 5 సంవత్సరాలు కూడా ప్రవేశపెట్టిన మా ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ నాకు బస్ రెండు నిమిషాలు ఏం లేదు, 2 నిమిషాలు అధ్యక్ష. చాలా చాలా సంతోషం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నాకు కోరిక ఉండేది, ఏది ఎమ్మెల్యే అవ్వాలని కోరిక ఉండేది. అలాంటి కోరిక మన ముఖ్యమంత్రి గారు నాకు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. అదేవిధంగా మరి ఇక్కడ ఇది నా చివరి పలుకులు అనమాట. ఇంకా రేపు నుంచి నేను రాలేను, మరి ఇంకా నాకు చివరి ఈ మాటలు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఎప్పుడు ఎవరు చేయటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. మరి ఆ మార్పులు అంటే చివరికి నా కూతురు కూడా మరి నెక్స్ట్ ఎమ్మెల్యేగా మరి అవకాశం ఇచ్చారు. మరి అదేవిధంగా మరి గుంటూరు ప్రజలకు కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2 సార్లు గెలిపించారు, అంతకుముందు సర్పంచ్ కొన్నాను. మరి చాలా చాలా ఆనందం. అదేవిధంగా మరి ముస్లిం మైనార్టీకి సంబంధించి కూడా మరి ఎవరు చేయనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చేయకపోయినా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా న్యాయం ధర్మం కాపాడిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు న్యాయం ధర్మం అంటే ఎంతో మంది ముఖ్యమంత్రి మనం చూసాం, కానీ చూసినా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి అనేక పథకాలకు సంబంధించి కానివ్వండి, ఇళ్ల స్థలాలు ఇవ్వటం అంటే మామూలు మాటలు కాదు. ఎవరు చేయటువంటి అంటే రాబోయే తరాల కోసం పునాదులు వేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి నా అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ విధంగా నన్ను నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి ఆయన చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. మరి మళ్ళొకసారి మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నాతోటి శాసనసభ్యులకి, అదేవిధంగా అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫైనాన్స్ మంత్రి గారు బుగ్గన రాజేంద్రనాథ్ గారిని రిప్లై ఇవ్వాల్సింది. అధ్యక్ష, 2024 సాధారణ ఎన్నికల దృష్ట్యా 5 సంవత్సరాలు ప్రభుత్వ కాలపరిమితి 537 కోట్ల అధ్యక్ష. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అధ్యక్ష 14,400 crores. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అధ్యక్ష 32,127 crores. క్యాపిటల్ రిసీట్స్ అధ్యక్ష ఓపెన్ మార్కెట్ లోన్స్ 71,000 crores. లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,164 crores. టోటల్ రిసీట్స్ అధ్యక్ష, టోటల్ రాబడి 2,86,389 కోట్ల అధ్యక్ష. అందులో రెవెన్యూ ఖర్చు అధ్యక్ష 2,30,110 కోట్ల అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష 30,530 కోట్ల అధ్యక్ష. ఇది ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే నిన్న బడ్జెట్ స్పీచ్లో అధ్యక్ష ఈ ఫిగర్స్ చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఓటన్ అకౌంట్ అనేది ఓన్లీ టెంపరీ అరేంజ్మెంటు, యాక్చువల్ బడ్జెట్ నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళ పరివ్యూ కాబట్టి వాళ్ళు ప్రజెంట్ చేస్తారు అధ్యక్ష. కాబట్టే ఆ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో ఓటన్ అకౌంట్ గురించి ఎక్కువ ప్రసంగం లేకుండా ఈ 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఏ విధమైన పరిపాలన అందించింది, మన ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎటువంటి పరిపాలన ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించింది, ముఖ్యంగా దాని అవుట్కమ్ ఏమి అనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అధ్యక్ష. శాసనసభ్యులు గౌరవనీయులు ధర్మశ్రీ గారు కూడా ఆ విధానాలు కానీ, ఆ చాప్టర్స్ కానీ, సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, ఇవన్నీ కూడా కోట్ చేస్తూ ధర్మశ్రీ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందులో వాస్తవానికి అధ్యక్ష మన విధానాలలో అతి ముఖ్యమైనది కూడా అధ్యక్ష, అంటే చాలామంది మిస్ అయ్యేదానికి అవకాశం, కానీ ఇది ఎంత ముఖ్యము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనేది కూడా భూభద్ర ఆంధ్ర అధ్యక్ష. ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు కూడా 100 సంవత్సరాల నుంచి ఎవరు కూడా టేకప్ చేయలేదు ఇటువంటివి. ఇవన్నీ కూడా బడ్జెట్ స్పీచ్లో ఎందుకు చెప్పడం జరిగిందంటే అధ్యక్ష, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ 5 సంవత్సరాల పరిపాలన అంటే ఇది ప్రజల పరిపాలన, ప్రజల కోసం పరిపాలన అని, అందుకనే గెటిస్బర్గ్ అడ్రస్ నుంచి కూడా ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్ అని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఇలా ఉండగా అంటే దురదృష్టవశాత్తు మన ప్రతిపక్షం వాళ్ళు లేరు అధ్యక్ష. కానీ మనం సమాధానం చెప్పాలంటే ద ఓన్లీ వే, అంటే మాకు దొరికిన ఓన్లీ వే వచ్చేసి వాళ్ళు మీడియాలో నిన్న బడ్జెట్ ప్రసంగించిన తర్వాత
వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఉన్న కొన్ని ఏవైతే సందర్భాలు ఉన్నాయో అవి చూసుకొని అందులో వాళ్ళకు సంబంధించిన ముఖ్యమైన వాళ్ళు మరి మాట్లాడిన విషయాలను ఈరోజు నేను రిప్లై ఇస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక చోట అధ్యక్ష ఐ వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్సీ గారు పీడీఎఫ్ ఆయన అంటారు వాస్తవ లెక్కలకు బడ్జెట్ చాలా వ్యత్యాసం. అంటే ఏ విధంగా మళ్ళీ ఈ అభిప్రాయానికి వస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. అయితే దీనికి సమాధానం అధ్యక్ష 2018-19 చూసుకున్నట్లయితే బడ్జెట్ అంచనాలు అంటే 2018-19 వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం చివరి సంవత్సరం అధ్యక్ష వాళ్ళ 5 సంవత్సరాల టర్మ్లో 1,91,064 కోట్లు వాళ్ళు బడ్జెట్ అంచనాను చూపించడం జరిగింది అధ్యక్ష. 1,91,064 కోట్లు. కానీ వాళ్ళు యాక్చువల్గా ఖర్చు పెట్టినది 1,63,960 కోట్లు అధ్యక్ష. అంటే ఇంకా సులభంగా అర్థమయ్యేటట్లు అధ్యక్ష సుమారు 1,91,000 కోట్లు బడ్జెట్ అంచనాలు చూపిస్తే 1,64,000 కోట్లే ఖర్చు పెట్టారు. అంటే ఎంత తేడా ఉంది చూడండి అధ్యక్ష, 25,000 కోట్ల తేడా. సేమ్ థింగ్ అధ్యక్ష 2023-24 అంటే ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధ్యక్ష సవరించిన అంచనాలతో ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇంచుమించు యాక్చువల్స్కు దగ్గర వచ్చేస్తాయి అధ్యక్ష. మనం చూపించింది అధ్యక్ష 2023-24 గాను 2,79,279 కోట్లు చూపిస్తే 2,75,276 కోట్లు సవరించిన అంచనాల ప్రకారం అధ్యక్ష. అంటే ఎంత ఉంది అధ్యక్ష 4,000 కోట్లు తేడా మనది అధ్యక్ష. అంటే 2,70,80,000 కోట్ల మీద 4 లక్షలు మాత్రమే తేడా ఉంది అధ్యక్ష. ఏది బడ్జెట్కు వాస్తవ ఖర్చులకు. వాళ్ళు 1,91,000 కోట్లకు గాను ఇంచుమించు 25,000 కోట్లు తేడా చూపించినారు అధ్యక్ష. కానీ వాళ్ళు అంటారు అధ్యక్ష వాస్తవ లెక్కలకు బడ్జెట్కు చాలా వ్యత్యాసం అని. ఇది ఏమవుతుందంటే అధ్యక్ష చాలా పలు విషయాల్లో పలు సందర్భాల్లో ఎన్నోసార్లు చూస్తున్నాం అధ్యక్ష. ఒక మీడియాలో ఉన్న బలం వలన ఏదైతే అవాస్తవాలు కానీ అసత్యాలు కానీ లేదా అది తెలిసి కానీ తెలియక కానీ చెప్తున్నారో పబ్లిక్ అది తీసుకువెళ్ళాలని చెప్పి చాలా ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. వాస్తవాలు వాళ్ళు చెప్పేదానికి ప్రతిపక్షం వాళ్ళు చెప్పేదానికి మాత్రము చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. ఇంకో చోట అధ్యక్ష భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వాళ్ళు ఏమంటారంటే అధ్యక్ష ఇది ఓటికుండ బడ్జెట్. వైకాపా ప్రభుత్వం చేత గణనాంతరం వల్ల రెవెన్యూ లోటు ద్రవ్య లోటు భారీగా పెరిగాయి, వాస్తవం మూలధనం వ్యయం చెప్తారు అధ్యక్ష. ఇది వాస్తవాలు చూస్తే అధ్యక్ష దీనికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి లెక్క చేసినట్లయితే అధ్యక్ష 2014-2019 పీరియడ్లో అధ్యక్ష 2014-2019 ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళు నిన్న బడ్జెట్ గురించి ఇచ్చిన రిమార్క్ కాబట్టి వాళ్ళకు సంబంధించిన రిప్లై అధ్యక్ష. ఇది 2014-2019 కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళ అప్పు ఎంత పెరిగింది అంటే 59.75 అంటే ఇంచుమించు 60% అధ్యక్ష. అయితే 2019-2024 వచ్చే కొద్దీ వాళ్ళ అప్పు శాతం అధ్యక్ష 86% పెరిగింది అధ్యక్ష. అంటే 60% ఏదైతే 2014 నుంచి 2019కి ఏదైతే 60% అప్పు పెరిగిందో 2019-24 వచ్చేటప్పటికి 86% పెరిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అప్పు. అది కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అధ్యక్ష. సంవత్సరం మీద సంవత్సరం ఎంత పెరిగిందని చూస్తే 2014-19లో కేంద్ర ప్రభుత్వం 9.82% పెరిగితే మరి 2019-2024లో 13.25% పెరిగింది అధ్యక్ష. 14-19 మధ్యలో కేంద్ర ప్రభుత్వము సంవత్సరం మీద సంవత్సరం ఇంచుమించు 10% పెరుగుతుంటే 19-24కి వచ్చేటప్పటికి ఇంచుమించు 13.25% పెరిగింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకుందాం అధ్యక్ష 2014 నుంచి 19 రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 126% పెరిగింది అధ్యక్ష. అంటే 2014 నుంచి 19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదే పీరియడ్లో 125% 14 నుంచి 19కి వచ్చేటప్పటికి అప్పు పెరిగింది అధ్యక్ష. 19 నుంచి 26కి వచ్చేటప్పటికి అధ్యక్ష 95% మాత్రమే పెరిగింది అధ్యక్ష. అంటే దీంట్లో రెండు గమనించాలి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఏమో 60% నుంచి 86% పెరిగింది. కానీ అదే పీరియడ్లో కేంద్ర ప్రభుత్వం 60% పెరిగేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2014-19లో 126% డబుల్ ఉన్నింది అధ్యక్ష. కానీ 19 నుంచి 24కి వస్తే కేంద్ర ప్రభుత్వం 86% పెరిగితే రాష్ట్ర ప్రభుత్వము 90% అధ్యక్ష. 120తో పోల్చుకుంటే 90% అధ్యక్ష. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చెప్తారు అధ్యక్ష
ఏమని అప్పు మనం ఎక్కువ చేసినామని చెప్పి. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా అది అవాస్తవం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం 2014-19లో 17.74 అంటే 18% వాళ్ళు పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష అదే పీరియడ్లో అంటే 2014-19లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఇంచుమించు 18% పెరిగింది అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం 9% పెరిగేటప్పుడు 2014-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలుగుదేశం ప్రభుత్వము 18% అంటే డబుల్ అధ్యక్ష. డబుల్ పెరిగితే ఈరోజు అధ్యక్ష 2019 నుంచి 24 చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 14% మాత్రమే పెరిగింది అధ్యక్ష. అంటే 17% అప్పటి ప్రభుత్వం పెరిగితే ఇప్పటి ప్రభుత్వం 14% మాత్రమే పెరిగింది. కానీ వాళ్ళు చెప్తారు అధ్యక్ష ఈ ప్రభుత్వం అప్పు ఎక్కువ చేసిందండి. అంటే ఇది చెప్పి వాళ్ళకు ఒక పద్ధతి ఉంది అధ్యక్ష. చెప్పంగా అబద్ధం నిజమవుతుంది అనేది ఈ గోబెల్స్ ప్రాపగాండా అనేది నాకు తెలిసి వాళ్ళ పార్టీలోనే వాళ్ళ స్ట్రక్చర్లోనే ఉన్నట్లు కనపడతా ఉంది అధ్యక్ష. వాళ్ళు కూడా చాలా వాళ్ళ పార్టీ సీనియర్స్లో కూడా ఎంతోమంది ప్రైవేట్గా మాట్లాడేటప్పుడు చెప్తారు అధ్యక్ష, ఏమన్నా మా సిద్ధాంతమే అంతే, మేము చెప్పంగా అబద్ధం నిజమని బాగా ఫ్రీగా చెప్తారు. వాళ్ళే పెద్ద మొగమాటం కూడా ఉండదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఫిజికల్ పారామీటర్స్ చూసినట్లయితే 2014-15 నుంచి 2018-19 అధ్యక్ష యాక్చువల్గా అప్పు చేయగలిగిన ఫిజికల్ డెఫిసిట్ చేయగలిగిన పరిమితి 3% ఉంటే అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము 4.03% చేసింది అధ్యక్ష. అంటే 3 పరిమితి ఉంటే 4.03 చేసింది అధ్యక్ష 5 సంవత్సరాలు 2014-19కి. ఇదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 3.96% యావరేజ్గా మనకు పరిమితి ఉంటే దానికి గాను 3.9కి గాను 3.9 చేయడం జరిగింది అధ్యక్ష. అంటే 3.9 మనకు పరిమితి ఉంది, 3.9 మనం చేసినాం. వాళ్ళకు 3 పరిమితి ఉంది, వాళ్ళకు 4 చేసినారు, 1% ఎక్కువ చేసినారు అధ్యక్ష. ఎందుకు మనకు పరిమితి పెరిగిందంటే 19, 20, 21 కోవిడ్ పీరియడ్లో మొత్తం భారతదేశంలో దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ పరిమితి పెంచడం వల్ల మనకు కూడా పెరిగింది అధ్యక్ష. ఈ లెక్కలన్నీ కూడా ముఖ్యమైన విషయం ఏమంటే ఇవి 2 సంవత్సరాలు కోవిడ్తో పాటు అంటే కోవిడ్ ఉండి కూడా మనం అప్పు తక్కువ చేసినాము, అప్పు శాతం కూడా తక్కువ చేసినామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ అధ్యక్ష వైకాపా ఎన్నికల కరపత్రంలా బడ్జెట్ వైకాపా ఎన్నికల కరపత్రం మనం మొదటి నుంచి చెప్పేది అదే కదా అధ్యక్ష. ఏమని మన మేనిఫెస్టో మనకు ఒక గ్రంథం అనే కదా చెప్పేది. ఇది 2+2 4 అంటే మళ్ళీ దాంట్లో కొత్తతనం ఏముంది అధ్యక్ష, దాంట్లో 2 4 అవుతుంది. మనం ఏమంటున్నాము ఇప్పుడు వాళ్ళకు మనకు వ్యత్యాసం ఏమి, వాళ్ళు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో ఇస్తారు, దాని తర్వాత మేనిఫెస్టోను మర్చిపోతారని చెప్పి మనం ఏమంటున్నాము ఎన్నికలప్పుడు ఏదైతే ఉంటుందో సేమ్ అదే మనకు బడ్జెట్ అవుతుందని చెప్పి. అంటే అర్థమేమి, మనం చక్కగా మన మేనిఫెస్టోను మనము బడ్జెట్లోకి తీసుకొచ్చినామని సర్టిఫికేట్ ఎవరిస్తున్నారు అధ్యక్ష మనకు? సిపిఐ సిపిఎం సర్టిఫికేట్ ఎంత చక్కగా. యాక్చువల్గా నాకు తెలిసి థ్యాంక్స్ అని చెప్పాలి అధ్యక్ష, వీళ్ళకి 2 పార్టీలకు కూడా మనం థ్యాంక్స్ అని చెప్పాలి అధ్యక్ష. అయితే వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష మీరు 2+2 4 అన్నారు, వారు 2x2 4 అంతే కరెక్ట్ అధ్యక్ష. అయితే వాళ్ళకు ఇంకొక బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు ఏ ఉద్దేశంలో చెప్పినారో కానీ మొత్తం మీద అది మనకు సర్టిఫికెట్. అయితే వాళ్ళు మిగతా పొలిటికల్ పార్టీలను పెద్ద పార్టీలను కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది కదా అధ్యక్ష. వాళ్ళు ఏమంటున్నారు మనల్ని వైకాపా ఎన్నికల కరపత్రం లాంటి బడ్జెట్. ఈ సేమ్ థింగ్ అధ్యక్ష. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రుణాల మాఫీ చేస్తాము అని అన్నారు. ఆ రోజు ఎందుకు అధ్యక్ష వీళ్ళు ప్రశ్నించలేదు వాళ్ళను? జరిగింది అధ్యక్ష వ్యవసాయ రుణమాఫీ 87,612 కోట్లు రుణమాఫీ చేయాల్సిన అవసరం యాక్చువల్గా అయితే 1,00,000 చిల్లర కోట్లు అవుతుంది అధ్యక్ష. బట్ ఈవెన్ షార్ట్ టర్మ్ లోన్స్ చూసుకున్నా కూడా లాంగ్ టర్మ్ లోన్స్తో కలిస్తే 1,00,000 కోట్లు దాటుతుంది అధ్యక్ష రుణమాఫీ. కానీ షార్ట్ టర్మ్ లోన్స్ చూసుకున్నా కూడా 87,612 కోట్లకు గాను కేవలం 15,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసేసినాం అని అంటున్నారు. ఆ రోజు ఎందుకు సిపిఐ సిపిఎం వాళ్ళని ప్రశ్నించలేదని చెప్పి ఈరోజు గౌరవ సభ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలి, ముఖ్యంగా ఆ 2 బాధ్యత గల పార్టీలకు కూడా తెలియజేయాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రైతులకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని అన్నారు అధ్యక్ష. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు అధ్యక్ష. 11,595 కోట్లు ఇవ్వాల్సి ఉండగా
కేవలం 630 కోట్లు మాత్రమే, అంటే 11,595 కోట్లకు గాను కేవలం 630 కోట్లు మాత్రమే ఇచ్చినారు. ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు వీళ్ళు అని చెప్పి ఈరోజు మళ్ళీ నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని చెప్పి 5,000 కోట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఇవ్వకుండా 2019 ఎలక్షన్కు నెల 2 నెలల ముందర 500 కోట్లు కేటాయించినాడు. అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఎప్పుడు ఓట్ ఆన్ అకౌంట్, సేమ్ ఇటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయించినాడు అధ్యక్ష. ఆ రోజు ఎందుకు అడగలేదని ఇదే విషయం. అదేవిధంగా అధ్యక్ష, డ్వాక్రా రుణమాఫీ చేస్తా, 0 వడ్డీ మొత్తము నేనే కడతా అని చెప్పి, వడ్డీ అసలు మొత్తం కడతా అని అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అప్పటికి రుణం ఎంత అధ్యక్ష? డ్వాక్రా రుణము 21,479, అంటే 21,500 కోట్లు ఉండగా ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా రేపు ఎలక్షన్ అంటే ఈరోజు పసుపు కుంకుమ అని చెప్పి మహిళలందరినీ కూడా మోసం చేసేదానికి మరొకసారి ప్రయత్నం చేసిన విషయం ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. 0 వడ్డీ రుణాల అధ్యక్ష 3,036 కోట్లు, అంటే ఇంచుమించు 3,000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అది ఎందుకు సిపిఐ సిపిఎం వాళ్ళు ప్రశ్నించడం లేదు వాళ్ళని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కాపులకు అధ్యక్ష 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన వ్యక్తి 5 సంవత్సరాలు కేవలం 1,340 కోట్లు, మళ్ళీ ఎందుకు ఇది ప్రశ్నించడం లేదని చెప్పి ఈరోజు మనం అడగాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. చేనేత రుణాలు, పవర్లూమ్ రుణమాఫీ చేస్తా అని చెప్పిన వ్యక్తి ఒక్కరోజు ఏమీ చేయకపోగా లాస్ట్కు అనంతపురం పోయి అనంతపురంలో ఒక అనౌన్స్మెంట్ అధ్యక్ష 111 కోట్లు చేస్తా అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ మాత్రం చేయడం జరిగింది అధ్యక్ష. నిరుద్యోగులకైతే అధ్యక్ష ఈరోజు నిరుద్యోగుల గురించి ఏదో తెలుగుదేశం పార్టీ వచ్చి ఏదో చాలా అభివృద్ధి చేస్తారు, ఏదో చాలా చేయబోతుందని చెప్పి చెప్తూ ఉన్నారు కదా అధ్యక్ష. వీళ్ళు అసలు నిరుద్యోగులకు 2014లో మొత్తం నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలు, 1000 నుండి 2,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన వ్యక్తి అసలు 1 రూపాయి కూడా ఇవ్వకపోగా ఎన్నికల ముందు, చివరి ఎన్నికల ముందు ఇస్తా అని చెప్పి మొదలు పెట్టక ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? పైగా వీళ్ళంట అధ్యక్ష అభివృద్ధి చేసేది. మళ్ళీ ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకోటి అధ్యక్ష, పెద్ద స్కీము మహాలక్ష్మి, పేరు కూడా మహాలక్ష్మి. మనం ఈరోజు అంటున్నాం అధ్యక్ష, ఏమని? మన మహిళా మహారాణులు అని. ఎందుకంటున్నాం అధ్యక్ష మహిళా మహారాణులని? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మన మహిళలను చూసుకుంటున్నారు, భావిస్తున్నారు. కాబట్టి మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టి అధ్యక్ష 25,000 డిపాజిట్ చేస్తా అని చెప్పి పుట్టిన వెంటనే వాళ్ళు పెద్దగా పెళ్లి వయసుకు వచ్చేటప్పటికి 2 లక్షల రూపాయలు అవుతుందని చెప్పి ఒక్కరికన్నా అధ్యక్ష 1 రూపాయిని ఎక్కడైనా డిపాజిట్ చేసినారు అధ్యక్ష? ఇంత పచ్చి అబద్ధాలు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు కూడా, ఈ బాధ్యత గల పార్టీలు ఒక్కరు ప్రశ్నించరు. ఈరోజు మాత్రం అన్ని పనులు చేస్తున్నా కూడా ఇటువంటి కామెంట్స్ అధ్యక్ష. ఏమని? వైకాపా ఎన్నికల కరపత్రం బడ్జెట్, ఏది ఏమైనా కూడా ఇది మనకే సర్టిఫికేట్ కాబట్టి మనమైతే సంతోషపడతా ఉన్నాం అధ్యక్ష. ఇంకోరు అధ్యక్ష ఏమంటారు? అప్పుల పరిమితి 30,275 కోట్లు చేసింది, మీరు మాత్రం 69,716 కోట్లు చేసినారని చెప్పి ఇది. అంటే మన పరిమితి 30,275 కోట్లు అంట అధ్యక్ష, కానీ మనము 69,716 కోట్లు చేసినామంట. ఎవరన్నా అట్లా చేయనీకి వీలవుతుంది అధ్యక్ష? ఇప్పుడు మన బ్యాంక్ ఉంటుంది అధ్యక్ష, మన బ్యాంకుకి పోయినప్పుడు మనకేదో అప్పు ఒక 50,000 1,00,000 రూపాయలు అప్పు శాంక్షన్ చేసి ఉంటారు. అట్టని చెప్పి మనం 10 లక్షలు డ్రా చేస్తే ఇస్తారు అధ్యక్ష బ్యాంకులు ఎక్కడైనా? కానీ అసలు ఏ బాధ్యత ఉంది? ఏం మాట్లాడుతున్నారని చెప్పి. ఇదండి అధ్యక్ష లెటర్ డేటెడ్ 29 జనవరి 2024, ఎఫ్ నంబర్ 40/1 PFS 2023-24 AP/OMB 87. Total OMB allowed to the state government so far during the current year, including the above amount, would be 68,414 crores. 68,414 కోట్లు పరిమితి ఉందని చెప్పేసి లెటరే పెట్టుకుంది, పర్మిషన్ పెట్టి. అసలు పర్మిషన్ లేనిది ఈరోజు నిజం చెప్పంటే ఇవన్నీ చూపించాల్సిన, ఇదేదో ఆధారాలు చూపించాల్సిన అవసరమే ఉండదు అధ్యక్ష. కానీ వాళ్ళు అడిగిన దానికి నేను చూపిస్తా ఉన్నాను. అప్పు మనకు పర్మిషన్ లేనిది ఎట్లా చేస్తారు అధ్యక్ష అప్పు? ఇది చేయకపోగా అధ్యక్ష అసలు మనము పాత గవర్నమెంట్ అప్పులతో పోల్చుకున్నట్లయితే అధ్యక్ష, పాత గవర్నమెంట్ అప్పులతో పోల్చుకున్నట్లయితే మే 2019 నాటికి 2014 నుంచి చూస్తే 20% తెలుగు 20.17% తెలుగుదేశం పార్టీ అప్పు రేటు. ఆ రోజు నుంచి ఈ రోజు జనవరి 31, 2024 అంటే ఇంచుమించు 4 సంవత్సరాలు 8 నెలలకు గాను మనం చేసిన అప్పు 14.9%, 15 అనుకుందాంలేండి అధ్యక్ష. అంటే మనకంటే 5% ఎక్కువ తెలుగుదేశం ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని మాత్రం ఎవరేమీ అడగరు, ఎవరేమి క్వశ్చన్ చేయరు. మనది మాత్రం అప్పు 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 అని చెప్పి ప్రతిరోజు. ఆశ్చర్యం ఏమంటే అధ్యక్ష, అప్పు చేసినాం, ఎవరు కాదని ఎట్లా అంటారు అధ్యక్ష? చేసిన అప్పు చేసినారు. కాకపోతే ఒకటి, మీరు
మాకంటే ఎక్కువ చేసినారా కాదనేది పేపర్లతో పాటు ఫిగర్లతో పాటు రుజువులు ఉన్నాయి. మనమన్నా చేసిన అప్పు ఈరోజు ఎక్కడ పోయింది అనేది ప్రతి ఒక్కరికి కనపడుతుంది అధ్యక్ష. అంతా కూడా ప్రతి ఒక్కరికి అసలు ఎవరికైతే చాలా అవసరం ఉందో, ప్రభుత్వ సహాయం అవసరం ఉందో, ప్రభుత్వ భరోసా అవసరం ఉందో వాళ్ళకు చేరుతుంది. వివిధ స్కీముల ద్వారా ట్రాన్స్పరెంట్గా, వెరీ ట్రాన్స్పరెంట్గా. ట్రాన్స్పరెంట్గా చేరేటప్పుడు కులం చూడడంలే, మతం చూడడంలే, పొలిటికల్ పార్టీ చూడడంలే, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అసలు వాళ్ళ విషయంలో ఒక్కటి అసలు నిజం చెప్పాలంటే మనం ప్రశ్నించాలి అధ్యక్ష. మీరు మాకంటే అప్పు చేసినారు కదా, అసలు ఆ డబ్బులు ఎక్కడ పోయినాయని చెప్పి ఫస్ట్ మనం ప్రశ్నించాలి అధ్యక్ష. ఎక్కడ పోయినాయి డబ్బులు అని అసలు వాస్తవానికి ఎవరు గట్టిగా అడగడం లేదు అసలు ఎక్కడ పోయినాయి డబ్బులు అని. ఇప్పుడు మనమన్నా అమ్మఒడి చూపించగలుగుతున్నాం, విద్యా దీవెన చూపించగలుగుతున్నాం, వసతి దీవెన చూపించగలుగుతున్నాం, రైతు భరోసా చూపించగలుగుతున్నాం, ప్రతి ఒక్కటి స్కీమ్ గోరుముద్ద చూపించగలుగుతున్నాం, సంపూర్ణ పోషణ చూపించగలుగుతున్నాం. వాళ్ళు ఒక్కటన్నా అధ్యక్ష, ఒక్కటన్నా వాళ్ళు చూపించేదంతా మహాలక్ష్మి అని చెప్పి చేయనిది, డ్వాక్రా మహిళలు చేయనిది, రైతు చేయనిది, వాళ్ళు చూపించగలిగేదంతా చేయనివి. చూపించగలిగేది ఏది ఒక్కటి కూడా లేదు. నాకు డౌట్ అధ్యక్ష, అసలు ఆ లెక్కలు కరెక్ట్గా చూడాలి అధ్యక్ష, ఎక్కడ పోయినాయి డబ్బులని. ఇది వాస్తవానికి అంతే అధ్యక్ష. లేకుంటే అప్పు వాళ్ళు ఎక్కువ చేసిరి, ఒక్క స్కీము వాళ్ళది కనపడడంలే, మనం వాళ్ళకంటే తక్కువ చేసినాము, కానీ మనది కళ్ళారా కనపడుతుంది ప్రతి ఒక్కటి డెలివరీ. అదేవిధంగా అధ్యక్ష, ఇంక్లూడింగ్ మొత్తం నాన్ గ్యారంటీ అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులతో పాటు చూస్తే కూడా వాళ్ళు అధ్యక్ష 21.8 అంటే 22% అధ్యక్ష. 22% వాళ్ళు 2014 నుంచి 19 వాళ్ళు అప్పు పెరుగుదల ఉంటే మనది కేవలం 12.13 అంటే 12%. అంటే 22కు 12 కంటే ఇంచుమించు గ్యారంటీ నాన్ గ్యారంటీ రెండు కలుపుకుంటే అధ్యక్ష వాళ్ళకంటే 10% తక్కువ గ్రోత్, తక్కువ పెరుగుదలతో మనం అప్పు చేసినట్లు ఈరోజు కనపడతా ఉంది అధ్యక్ష. అయినా కూడా వాళ్ళు చెప్తారు అధ్యక్ష అప్పు. అసలు ఇది ఏ విధంగా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకసారి ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. ఇన్ని రకాలుగా పచ్చిగా మాట్లాడడానికి అవకాశం ఉంది అనేసి. ఇది కాక అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, ఉపయోగం లేని బడ్జెట్ అంటే అధ్యక్ష. ఏమంటే ఉపయోగం డెఫినేషన్ ఏమో కనుక్కోవాలి అధ్యక్ష, వీళ్ళతో కనుక్కోవాలి. ఉపయోగం లేని బడ్జెట్. సో ఉపయోగం డెఫినేషన్ ఏమి అని అధ్యక్ష. ఇప్పుడు ఉపయోగం అనేది లేకుంటే అధ్యక్ష, ఉపయోగం అనేది లేకుంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్కి అధ్యక్ష సెక్రటేరియట్ వైజు అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్కు 11,689 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. ఉపయోగం లేదు అధ్యక్ష. 11,600 కోట్లు వ్యవసాయానికి కేటాయించేది ఉపయోగం లేదా అని. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్కి అధ్యక్ష బీసీ వెల్ఫేర్ సంక్షేపానికి 19,226 కోట్లు కేటాయించినాం అధ్యక్ష. ఉపయోగం లేదు అధ్యక్ష. అంటే వెనుకబడిన వాళ్ళ వెల్ఫేర్కు ఉపయోగం లేదా అని చెప్పి. సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటేరియట్ అధ్యక్ష, సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటేరియట్ 30,978 కోట్ల అధ్యక్ష. చదువుల కోసం 30,975 కోట్లు కేటాయిస్తే ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సివిల్ సప్లైస్ పౌర సరఫరాలకు 3,829 కోట్లు కేటాయింపు అధ్యక్ష. ఉపయోగం లేదా అధ్యక్ష ఇది. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధ్యక్ష 17,916 కోట్ల అధ్యక్ష. ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. హౌసింగ్ అధ్యక్ష గృహ నిర్మాణానికి 7,062 కోట్ల అధ్యక్ష. ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. అదేవిధంగా ఇరిగేషన్కి అధ్యక్ష నీటిపారుదలకు 12,038 కోట్లు. ఇది కూడా ఉపయోగం లేదా అధ్యక్ష. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష 9,546 కోట్లు. ఇది ఉపయోగం లేదా అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజ్కు 15,767 కోట్లు. ఇది కూడా ఉపయోగం లేదు అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష 8,735 కోట్లు. దీనికి ఉపయోగం లేదు అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రోడ్లు భవన శాఖ అధ్యక్ష 9,186 కోట్లు. దీనికి కూడా లేదా అధ్యక్ష ఉపయోగము. ట్రైబల్ వెల్ఫేర్ అధ్యక్ష 4,000 కోట్లు. దీనికి ఉపయోగం లేదు అధ్యక్ష. ఉమెన్ చిల్డ్రన్ డిఫరెన్షియల్ ఎయిడెడ్ అండ్ సీనియర్ సిటిజన్ 4,200. అంటే ఇవన్నీ కూడా ఉపయోగం లేనివేనా అధ్యక్ష. సింపుల్గా ఉపయోగం లేని బడ్జెట్ అంటే ఎవరికి వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ ఉపయోగం ఏమనేది అసలు అర్థం లేకుండా అధ్యక్ష. స్కీముల అధ్యక్ష రైతు భరోసాకు 4,200 కోట్ల అధ్యక్ష. ఇది ఉపయోగం లేదు అధ్యక్ష. ప్రైస్ స్టెబిలైజేషన్ అధ్యక్ష మనం ఏదైతే మన పంటలు వస్తాయో పంట ధరలు స్టెబిలైజ్ చేసేదానికి 500 కోట్లు. ఇది ఉపయోగం లేదు అధ్యక్ష. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అధ్యక్ష ఎవరికి ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మాత్రమే 10,686 కోట్లు. ఇది కూడా లేదు అధ్యక్ష. ఎంత అన్యాయంగా చూడండి అధ్యక్ష. మనబడి నాడు నేడు 3,000 కోట్లు కేటాయింపు అధ్యక్ష. అదేవిధంగా కాపు వెల్ఫేర్కు 4,300 కోట్లు కేటాయింపు. ఇవన్నీ కూడా ఉపయోగం లేదు అధ్యక్ష. అసలు ఎంత ఆశ్చర్యంగా అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది పెట్టేది. ఒక్క హాస్పిటల్కు మాత్రమే 500 కోట్లు, పిఎంఏవై అర్బన్
5,977 కోట్లు ఇవన్నీ కూడా ఉపయోగం లేనివి అధ్యక్ష. అసలు ఇవన్నీ చెప్పుకుంటే పోతే అధ్యక్ష ఎంత అన్యాయమైన మాటలు, అన్యాయమైన కామెంట్స్ అని చెప్పి అనిపిస్తూ ఉంది అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష ఇంకోటి చెప్తారు, బటన్ నొక్కి అప్పుల పాలు చేస్తున్నారంట. అంటే బటన్ నొక్కి అప్పుల పాలు, బటన్ ఎక్కడ అధ్యక్ష నొక్కిండేది? బటన్ నొక్కిండేది ఇప్పుడు చూడండి అధ్యక్ష, వసతి జగనన్న వసతి దీవెనకు ఇంచుమించు 25,17,245 మంది బెనిఫిషరీస్ గాను 4,275 కోట్లు ఖర్చు పెడుతుంటే చదువుల కోసము ఇది బటన్ నొక్కి అప్పుల అధ్యక్ష. అసలు విద్యా దీవెన అధ్యక్ష 26,98,778 మంది పిల్లలకు 11,901 కోటి అధ్యక్ష. ఇవి ఇంతవరకు ఇవన్నీ బటన్ నొక్కి ఇవన్నీ వేస్టేజ్ అధ్యక్ష. పిల్లలకు అమ్మఒడి ప్రోగ్రాం కింద అధ్యక్ష 44,48,865 అంటే ఇంచుమించు 45 లక్షల మంది తల్లులు 26,000 కోట్లు ఇంతవరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా బటన్ నొక్కి వేస్టేజ్ అధ్యక్ష. అసలు వాళ్ళు అధ్యక్ష ఇంత అప్పు చేసి ఎక్కడికి పోయిన ఈ డబ్బులు, వాళ్ళు ఎక్కడికి పోయిన డబ్బులు అనేది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది మేమే కాదు అధ్యక్ష, ఈరోజు బాధ్యత గల పార్టీలు సిపిఐ, సిపిఎం, బీజేపీ వీళ్ళందరూ కూడా అడగాలి అధ్యక్ష. వీళ్ళన్నా కనీసము చూపించిన అప్పుకు ఈ ఖర్చు చూపిస్తున్నారు, మీరు వాళ్ళకంటే ఎక్కువ అప్పు చేసినారు కదా, వాళ్ళకంటే అప్పు చేసి ఎక్కడ పోయినా ఈ డబ్బులు అని చెప్పి వాళ్ళని అడగాల్సింది పోయి ఈరోజు అన్ని బాగా చేసి అన్ని చేసే మనల్ని అడగడం పెట్టడం అనేది చాలా అన్యాయం అధ్యక్ష. అసలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అధ్యక్ష 66,34,000 అంటే ఇంచుమించు 66,50,000 మందికి 86,000 కోట్ల అధ్యక్ష. 86,000 కోట్లు పెడితే ఇది కూడా అంటే ఉపయోగం లేని బటన్ నొక్కడా అధ్యక్ష. ఎంత అన్యాయమైన మాట అధ్యక్ష. చేయకపోగా చేతగాక మళ్ళా పైగా ఇటువంటి విమర్శలన్నీ కలిసికట్టుగా కూర్చొని కేవలం ఆ మీడియా బలం ఉంది కదా అని చెప్పి అహంకారంతో చేస్తున్నారు. ప్రజలు మాత్రం అంత అమాయకులు ఎవ్వరు లేరని చెప్పి భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎవరైనా నిన్న బడ్జెట్ ప్రసంగంలో అధ్యక్ష టెస్టిమోనియల్స్ చూపించడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి ఏ ఒక్కరు అసలు ఒక ముసలి అధ్యక్ష ఎటువంటి కథ ఎప్పుడో భర్త చనిపోతాడు, ఉండే ఒక్క కూతురు పెళ్ళైపోతుంది, గత్యంతరం లేక ఇద్దరు పిల్లలు ఉంటే పెళ్ళైపోతే గత్యంతరం లేక దేవాలయాల దగ్గర పోయి యాచన చేస్తూ ఉంది. అటువంటి వ్యక్తిని ఈరోజు ప్రభుత్వం భరోసా ఇచ్చి బ్రతికేదానికి ఒక గౌరవంగా బ్రతికేదానికి అవకాశం కల్పిస్తే ఇవన్నీ కూడా అంటే వాళ్ళ ప్రకారంగా ఇవన్నీ కూడా అర్థం లేని ఖర్చు అధ్యక్ష. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. చేయూత అధ్యక్ష 26 లక్షల మంది 26,39,000 మందికి గాను మరి 14,000 కోట్లు ఖర్చు పెట్టడం ఇది వేసిన అధ్యక్ష. ఆసరా 78,78,90,000 అంటే ఇంచుమించు 79 లక్షల మహిళలకు అక్క చెల్లెమ్మలకు 25,000 కోట్లు ఇది కూడా వాళ్ళ ప్రకారం వేస్టేజ్ అధ్యక్ష. ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. ఇవే కాకుండా అధ్యక్ష ఇంకొకరు చెప్తారు అధ్యక్ష, ఇంకొకరు చెప్పడము అధ్యక్ష మన కార్పొరేషన్వి చూపించడం లేదంట అధ్యక్ష. కార్పొరేషన్ ఎక్కడన్నా చూపించకుండా ఎవరు చూపించినారు ఎవరు చూపించలేదనేది కూడా ఈ సభ ద్వారా ప్రజలందరూ కూడా తెలియాలి అధ్యక్ష. ఉదాహరణకు ఇస్తే అధ్యక్ష కార్పొరేషన్లు చాలా ఉన్నాయి కానీ ఉదాహరణకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష ఏపీడబ్ల్యూడిఆర్డిసి కింద ఎంత అధ్యక్ష గత ప్రభుత్వం తీసుకున్న అప్పు 4,000 కోట్లు అధ్యక్ష. 4,000 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వము ఏపీ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకున్నారు అధ్యక్ష. అయితే ఎప్పటి నుంచి అధ్యక్ష ఇంతవరకు దాని యాన్యువల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయింది మొత్తము 24 రిపోర్ట్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం టేబుల్ చేసి ప్లేస్ చేసినాం అధ్యక్ష. అంటే 2014 నుంచి కూడా మొత్తము రిపోర్ట్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా మనం ఇక్కడ టేబుల్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధ్యక్ష ఏపీఐసి కింద వాళ్ళు 2,000 కోట్లు అప్పు తీసుకున్నారు అధ్యక్ష. అప్పు తీసుకుంటే ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష 2014, 15, 16, 17, 18, 18, 19, 20, 21 7 రిపోర్ట్స్ మనం టేబుల్ చేసినాం అధ్యక్ష. అంటే వాళ్ళ టైంలో చేసిన అప్పుకు వాళ్ళే యాన్యువల్ రిపోర్ట్స్ కూడా మనం టేబుల్ చేసినాం అధ్యక్ష ఇక్కడ. అదేవిధంగా అధ్యక్ష ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ 1903 కోట్లు అధ్యక్ష అప్పు తీసుకునేది. 1903 కోట్లు అప్పు తీసుకుంటే వాళ్ళు 2014, 15, 16, 17, 18, 4 రిపోర్ట్లు మనం సబ్మిట్ చేసినాం అధ్యక్ష ఇక్కడ. అదేవిధంగా అధ్యక్ష రైతు సాధికార సంస్థ అధ్యక్ష
అప్పుడు రైతులందరినీ మోసం చేసేదానికి రైతుల బ్యాంకు వాళ్ళు వచ్చినట్లు, బీరువా తెలిసినట్లు, లాక్కపోతున్నట్లు, బాబు వచ్చినట్లు, దాన్ని కాపాడినట్లు మొత్తం ఫిల్మ్స్ చేసి 2014లో అందరినీ మోసం చేసి, మోసం వలన జరిగినది కూడా ఏమధ్యక్ష, అంతకుముందు రైతు పోతే ఏదో ఆ రైతు మీద ఉన్న నమ్మకం బట్టి బ్యాంక్ మేనేజర్ ఏదో చూసుకొని అప్పు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. వీళ్ళు చేసిన పనికి అప్పు తీర్చకపోగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని తెచ్చి చెనిక్కాయకంటే ఇంతే ఇస్తాం, వరికైతే ఇంతే ఇస్తాం, పత్తి కంటే ఇంతే ఇస్తామని వచ్చే అప్పు కూడా రానియకుండా చేసిన ఘనత సాధించి వాళ్ళు రైతు సాధికార సంస్థని పెట్టి, ఎంత అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పు, రైతు సాధికార సంస్థ 2000 కోట్ల అధ్యక్ష. 2000 కోట్లు చేస్తే 2016, 17, 17, 18 2 సంవత్సరాల యాన్యువల్ రిపోర్ట్స్ వాళ్ళవి కూడా మనం టేబుల్ చేసి మన అసెంబ్లీలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెడితే ఈరోజు వాళ్ళు కార్పొరేషన్ అప్పులు, కార్పొరేషన్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలని ఏం ధైర్యంతో మాట్లాడుతున్నారు అధ్యక్ష. కేవలము ధైర్యం కాదు అధ్యక్ష, కేవలం వీళ్ళకు అహంకారం. ఏమంటే మీడియా బలం ఉంది కాబట్టి మేము ఏం చెప్పినా జరిపించుకుంటామని చెప్పి చేసే ఒక అహంకారం తప్ప వేరే లేదని చెప్పి తెలియజేస్తారు అధ్యక్ష. ఏది ఏమైనా అధ్యక్ష, ఈరోజు మనము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాల మన పరిపాలన వలన, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన వలన, మరి తీసుకున్న నిర్ణయాల వలన ఫైనల్గా అవుట్కమ్ ఏమంటే అధ్యక్ష, 2018-19లో 11% స్థూల ఉత్పత్తి పెరుగుదలతో మన రాష్ట్రం భారతదేశంలో 14వ స్థానంలో ఉండగా 2023 సంవత్సరం వచ్చేటప్పటికి ఇంచుమించు 5 సంవత్సరాల పాలన ముందే 16.2%తో మన రాష్ట్రం ఈరోజు పెరుగుదల, స్థూల ఉత్పత్తి పెరుగుదలలో భారతదేశంలో 4వ స్థానానికి చేరామని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వ్యవసాయ రంగంలో సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 2018-19లో 8.3%లో 12వ స్థానంలో ఉండగా మన రాష్ట్రం ఈరోజు 4 సంవత్సరాల చిల్లర పాలన చేసుకున్న విధానాల ప్రకారము, రైతులకు మనం అందించిన మన పరిపాలన విధానం ప్రకారము మనము 13% మరి రాష్ట్రం పెరుగుదలతో ఈరోజు 12వ స్థానం నుంచి ఈరోజు 6వ స్థానానికి చేరిన మాట నిజమని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ రాబడి చూస్తే అధ్యక్ష, నా అంత గొప్ప పాలన శక్తి అసలు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు కదా అధ్యక్ష. కొత్త స్కీములు ఆయన ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా తెస్తాడు, అసలు తెచ్చేదానికి వీలవుతుందా, కేవలం మోసపూరిత మాటలా అని చెప్పి. ఖచ్చితంగా మోసపూరిత మాటలే అధ్యక్ష. అయితే ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం భలే బాగా చెప్తాడు అధ్యక్ష. చాలా సింపుల్గా చెప్తారు. నీకు చాలదు కదా అని. నేను ఇది వాస్తవానికి కొంతమంది మాకు కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కొంతమంది ఎయిర్పోర్ట్లోనో రైల్వే స్టేషన్లోనో కనపడుతుంటారు కదా అధ్యక్ష. కనపడినప్పుడు మేము ఇదే అడుగుతాం, అయ్యా మేము ఇవన్నీ కార్యక్రమాలు చేసేటప్పుడు ఫస్ట్ ఏమన్నారు మీరు 2019-20లో మీతో కాదు అని అన్నారు. అంటే కాదు అని కూడా కాదు అధ్యక్ష. అప్పుడు ఏమన్నారంటే మేము మొత్తం అయిపోగొట్టినాం, ఏం లేవు అన్నారు. సో 19 మనం 20లో ఫస్ట్ మనం పరిపాలన మొదలుపెట్టినాం అధ్యక్ష. 2021 వచ్చేటప్పటికి ఇంకా అయిపోయిందిలే, ఈ సంవత్సరంతో అయిపోతుందిలే అన్నారు. మళ్ళీ 21-22 వచ్చేటప్పటికి వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష, అసలు ఇది వీలే కాదే ఎట్లా చేస్తున్నారు అని అన్నారు. లాస్ట్కు 23-24 వచ్చేటప్పటికి, లేటెస్ట్ ఎలక్షన్ ఇయర్ వచ్చేటప్పటికి నేను అడిగిన, మాతేమో మొట్టమొదటి నుంచి ఇది మీతో కాదు, ఇది వీలు పడదు, ఇది వేస్టేజు, ఎన్నెన్నో మాట్లాడారు కదా. ఇప్పుడు మీరు ఏంటంటే అనౌన్స్ చేస్తున్నారంటే మీరు ఎట్లా అంటే మీ నాయకునికి మా నాయకునికి అదే తేడా అన్నారు అధ్యక్ష. ఏమంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నాకు చెప్పడము, పేర్లు చెప్తే బాగుంటుంది అధ్యక్ష. వాళ్ళు ఏమన్నారంటే మా నాయకుడు ఊరికి చెప్తాడు, ఎలక్షన్ తర్వాత ఎత్తేస్తాడు, మీ నాయకుడు అట్లా కాదు కదా, చెప్తే చేయాలని అంటాడు కదా అని చెప్పి వాళ్ళు వాస్తవం. ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో ఇది ఎందుకంటే పాత పరిచయాలు ఉంటారు కదా అధ్యక్ష మాట్లాడుకునేటప్పుడు. పోనీ ఏది ఏమైనా అధ్యక్ష, ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ప్రతి దానికి అన్నిటికీ ఒకటే మంత్రం చెప్తాడు అధ్యక్ష. పోనీ మాతో కాదన్నావు కదా, నువ్వు ఎట్లా చేస్తావు స్వామి చెప్పు అంటే ఆయన ఏమంటారంటే నాలో చాలా విజన్ ఉంది, నేను ఏదో ఒకటి చేసి నేను రాబడి సంపద సృష్టిస్తా, రాబడి పెంచుతా అంటాడు. కరెక్టే అధ్యక్ష. ఇది కొత్త వ్యక్తి ఎవరన్నా వచ్చి, ఎవరన్నా అంటే మనకు ఫ్రెషర్స్ ఉంటారు కదా అధ్యక్ష, ఫ్రెషర్ ఎవరన్నా వచ్చి నేను సంపద సృష్టి అంటే చెప్పలేము. ఎందుకంటే ఈయన 40 సంవత్సరాల నుంచి టెస్ట్ చేసిన వ్యక్తి అధ్యక్ష. టెస్ట్ చేసిన వ్యక్తి ఆయన మంచి ప్రాయంలోనే ఆయన మనసులో మాట అని బుక్ రాసి అన్ని రకాలుగా చెప్పినాడు అధ్యక్ష, సంపద ఎట్లా సృష్టి చేయాలని చెప్పి. దాంతోపాటు ఆయన ఫైనల్గా 2014 నుంచి 19లో ఆయన రెవెన్యూ రాబడి ఏ శాతంలో అధ్యక్ష పెరిగిండేది? 2014 నుంచి 19 ఆయన చాలా విజనరీ కాబట్టి, చాలా అనుభవం ఉంది కాబట్టి, అసలు రాష్ట్ర రాజకీయాలే కాకుండా కేంద్ర రాజకీయాలంతా కూడా ఏలు చుట్టూ తిప్పిన వ్యక్తి కాబట్టి ఆయన 6% పెంచగలిగినాడు అధ్యక్ష. మనం ఆయనతో పోల్చుకుంటే వాళ్ళ ప్రకారం మనకు అనుభవం లేదని, మనకు పాలన తెలియదని,
మనకు అసలు పరిపాలన రాదని, కానీ మనం మాత్రము ఆయనంత గొప్ప మనిషి కాకుండా ఆయన 6% పెంచితే మనము 16.7% పెంచినామని చెప్పి ఈరోజు ఈ సభకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కానీ అయినా కూడా ఈ ప్రశ్నలు వాళ్ళు చెప్తారు, ఈ సమాధానాలు మనం ఇయ్యక తప్పడం లేదు అధ్యక్ష. ఇవన్నిటితో పాటు అధ్యక్ష లేటెస్ట్ స్థూల ఉత్పత్తి చూసుకున్నట్లయితే అధ్యక్ష, స్థూల ఉత్పత్తి అసలు 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ చూసినట్లయితే అధ్యక్ష, కేంద్రము 7.3% పెరుగుతుండగా మనం కూడా సమానంగా ఇంకా కొంచెం ఎక్కువ 7.35% పెరుగుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఏమన్నంటే అధ్యక్ష, సంపద సృష్టించే దాంతో పాటు వాళ్ళకు చాలా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారంట అధ్యక్ష. వాళ్ళు చాలా ఖచ్చితమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు పొద్దున్నే సెక్రటేరియట్లో సెకండ్ బ్లాక్ నేను పోయినాను అధ్యక్ష. బహుశా మంత్రులు చాలామంది కూడా ఎవరైనా గమనించారంట. సెక్రటేరియట్ పోయినప్పుడు ఎందుకో ఈరోజు ఎంటర్ అయిన అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళకు చాలా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారంట, సంపద సృష్టిస్తారంట, విజన్ ఉందంట, ఎన్నో ఉన్నాయంట. అడుగు పెడతానే అధ్యక్ష. ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళదే కదా అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా కిటికీలు లేని బిల్డింగ్ ఎక్కడన్నా చూసినారు అధ్యక్ష? ఎక్కడన్నా కిటికీలు లేని బిల్డింగ్ ఇంతవరకు ఎక్కడే కానీ. సెక్రటేరియట్ పోయినా అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టి బాగా తెలుసు కదా అధ్యక్ష. పోతానే అడుగు పెడతానే ప్రతి బండ అధ్యక్ష కిటక్ కటక్కని కదులుతుండే, గమనించాను చాలా మంది మంత్రులు అన్ని అధ్యక్ష. ఒక బండ నెక్స్ట్ బండ మళ్ళీ కదులుతుంది అధ్యక్ష. ఎందుకో ఇది ఏంది ఇరిగిపోయి పడిపోయేటట్లే ఉందని చెప్పి పైకి పోయినా అధ్యక్ష. ఎందుకో ఈరోజు మళ్ళీ పైకి పోయి ఇక్కడికి వచ్చే లోపల వాష్రూమ్ పోతే అసలు ఆశ్చర్యం అధ్యక్ష. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే శక్తి పెద్ద ఆర్కిటెక్ట్లు అధ్యక్ష వీళ్ళు. బాత్రూమ్కు కనెక్షన్ ఎక్కడన్నా చూసినారు అధ్యక్ష? ఇది ఇద్దరు వాస్తవానికి మీరు గమనించినారు లేదో, రెండు బాత్రూమ్లకు మధ్యలో ఈ పక్క శబ్దం ఆ పక్క వినపడుతుంది, ఆ పక్క శబ్దం ఈ పక్క వినపడుతుంది అధ్యక్ష. ఇది దాదాపు ఎవరన్నా ఇది కాక అధ్యక్ష, అసలు యాంటీ రూమ్కు బాత్రూమ్కు వెంటిలేషన్ పెట్టారు అధ్యక్ష. బాత్రూమ్ నుంచి రూమ్కు వెంటిలేషన్. ఇది వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష. కాబట్టి ప్రజలందరూ కూడా అధ్యక్ష వాస్తవాలు ఏమని తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అధ్యక్ష, ఈసారి 5 సంవత్సరాలు that the government be granted a sum not exceeding of 15,655 crores 75,000 for a further expenditure for the second batch of supplementary estimates in the financial year 2023-24 as per the heads of demands shown in the notice dated 7th February 2024. Minister moving the motion. Adhyaksha, I request to move that the government be granted a sum not exceeding rupees 15,655 crores 75,000 for further expenditure for the second batch of supplementary estimates in the financial year 2023-24 as per the heads of demands shown in the notice dated 7th February 2024. The motion moved by the minister is before the House. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the second batch of supplementary estimates in the financial year 2023-24 are granted. All the papers in the supplementary agenda are deemed to have been laid. I request the Minister for Finance to introduce the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2024. Minister. Adhyaksha, I request to move for leave to introduce the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2024. The bill is introduced. I request the Minister for Finance to move the motion for the taking into consideration of the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2024.
Adyaksha, Minister moving I the request to move that the Andhra Pradesh appropriation vote on account bill 2024 be taken into consideration. Motion moved. The question is that the Andhra Pradesh appropriation vote on account bill 2024 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3rd schedule, clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for clauses 2 and 3rd schedule, clause 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, clause 2 and 3rd schedule, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance to move the motion for the passing the bill. Adyaksha, I request to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it. The motion is carried and the Andhra Pradesh appropriation vote on account bill 2024 is passed. I request the Minister for Finance to introduce the Andhra Pradesh appropriation number 2 bill 2024. Adyaksha, I request to move for leave to introduce the Andhra Pradesh appropriation number 2 bill 2024. The bill is introduced. I request the Minister for Finance to move the motion for taking into consideration of the Andhra Pradesh appropriation number 2 bill 2024. Minister moving the motion. Adyaksha, I request to move that the Andhra Pradesh appropriation number 2 bill 2024 be taken into consideration. Motion moved. The question is that the Andhra Pradesh appropriation number 2 bill 2024 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3rd schedule, clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for the clauses 2 and 3 schedule, clause 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it. Clauses 2 and 3 schedule, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance to move the motion for the passing the bill. Adyaksha, I request to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it. The motion is carried and the Andhra Pradesh appropriation bill number 2 bill 2024 is passed. ఈ 4 దశాబ్దాలుగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో అమాత్యనగా న్యాయ పురపాలక పట్టణాభివృద్ధి సమాచార పౌర సంబంధాల పర్యాటకం క్రీడలు యువజన సర్వీసులు ఎక్సైజ్ వంటి ఎన్నో శాఖలు నిర్వహించాను. అయితే వాటన్నిటికంటే ప్రత్యేకమైనది సభాపతి స్థానం. ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు శ్రీ ఆర్ లక్ష్మీ నరసింహరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు శ్రీ టి సత్యనారాయణ, శ్రీమతి కె ప్రతిభాభారతి గారుల తర్వాత మళ్ళీ మా శ్రీకాకుళం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతిగా సేవలందించే అరుదైన అవకాశం నాకు లభించింది. అందుకే నన్ను సభాపతిగా ఎన్నుకున్నందుకు ఈ సభలోని ప్రతి సభ్యునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికయ్యే వరకు నా జిల్లా నా నియోజకవర్గం అనే భావన, ఒకసారి ఈ పీఠంపై ఆసీనమైన అలాంటి భావనలన్నీ తొలగిపోయాయి. ప్రాంతం లేదు,
విపక్షం అన్న వివక్ష లేదు. అందరినీ సమదృష్టితో చూశాను. నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాను. నా దృష్టిలో శాసనసభ్యుడంటే కేవలం ఒక వ్యక్తి కాదు, తన నియోజకవర్గంలోని వేలాది మందికి ప్రతినిధి. వారి గళాలు ఒక్కటై సభ్యునిగా స్వరంగా సభలో వినిపిస్తుంది. అందుకే అందరి సభ్యులకు తమ వాణి వినిపించే అవకాశం కల్పించాను. కొత్తగా ఎన్నికైన సభ్యులను, మహిళా సభ్యులను ప్రోత్సహించాను. ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించాను. ప్రశ్నోత్తరాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాను. సభ్యుల ప్రశ్నల ద్వారా అనేక ప్రజా సమస్యలు సభ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వస్తాయి. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ సభకు జవాబుదారీగా ఉండేలా చేయడంలో కృతకృత్యుడినయ్యాన్ని భావిస్తున్నాను. ప్రశ్నలు గంట క్వశ్చన్ అవర్లోనే కాకుండా సభ్యులు శూన్య గంట 0 అవర్లో సైతం లేవనెత్తిన అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా, వాటిపై ప్రభుత్వం స్పందించేలా కృషి చేశాను. నేను సభాపతిగా ఉన్న సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి బిల్లు, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల బిల్లు, ఆంధ్రప్రదేశ్ దిశ మహిళా చిన్నారులకు నిర్దిష్ట నేరాలకు ప్రత్యేక న్యాయస్థానంలో బిల్లు వంటి ఎన్నో బిల్లులు సభ ఆమోదం పొందాయి. ప్రజాపయోగమైన ఎన్నో విషయాలను లఘు చర్చల ద్వారా చర్చించాం. కీలక అంశాలపై ప్రత్యేక తీర్మానాలను సభ ఆమోదించింది. అదే సమయంలో విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తన బాధితునిగా కూడా మారాను. భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరం. డిసెంట్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ది డెమోక్రసీ అని బలంగా నమ్మాను. కనుకనే ప్రతిపక్ష సభ్యుల విమర్శలు, విసురులు ఓపికగా భరించాను. ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షం అవసరమని సమయంలో నాతో వ్యవహరించాను. అయితే పరిధి మీరి విపక్ష సభ్యులు చేసిన వికృత విన్యాసాలు నన్ను ఎంతగానో బాధించాయి, బాధితుడిని చేశాయి. అర్థవంతమైన చర్చల ద్వారా తమ అభిప్రాయాన్ని సభకు, తద్వారా ప్రజలకు వినిపించాల్సింది పోయి విపక్ష సభ్యులు పదే పదే వెల్లోకి దూసుకువచ్చారు. నా పోడియం చుట్టుముట్టారు. విధులను నిర్వర్తించడంలో నాకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించారు. అంతటితో ఆగక కాగితాలు చింపినాపై విసిరారు. దీని ద్వారా వారు నన్ను మాత్రమే కాదు, అత్యంత ఉత్కృష్టమైన ఈ సభాపతి స్థానాన్ని కూడా అవమానపరిచారు. రాజ్యాంగబద్ధమైన ఈ పదవిని అవహేళన చేశారు. ఇలా చేయడం ద్వారా తమ నిరసన గలం వినిపించగలమని అనుకుంటే వారు పొరపడినట్లే. వాస్తవానికి వారు తమ స్థాయిని తగ్గించుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రజల దృష్టిలో శాసనసభ స్థాయిని తగ్గించారు. ఇతర వ్యవస్థలు శాసన వ్యవస్థను తక్కువగా భావించే స్థాయికి చేర్చారు. ఇది అత్యంత దురదృష్టకరమైన పరిణామం. ఇలాంటి వైఖరిపై రాజకీయ పక్షాలు, సభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సభ గౌరవ మర్యాదలు, ఔన్నత్యం తగ్గకుండా వ్యవహరించాలని, లేకుంటే వ్యవస్థ హుందాతనాన్ని కాపాడటానికి కఠిన చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి వస్తుందని గ్రహించాలి. నాకు ఎవరైనా వ్యక్తిగత ద్వేషం లేదు. సభ సక్రమంగా సాగడం కోసమే కఠినమైన ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ 5 సంవత్సరాలు నాతో కలిసి పనిచేసిన ఉపసభాపతులు శ్రీ కోన రఘుపతి గారు, శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారులకు, రాష్ట్ర శాసన మండలి, సచివాలయ సెక్రటరీ జనరల్, ఇతర అధికారులు, సిబ్బందికి నా కృతజ్ఞతలు. నమస్కారం. ఫిఫ్టీన్త్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ statistics for the 12th session from 6th 2nd 2024 to 8th 2nd 2024. Number of days for the which is the assembly sat 3. Number of hours for the which is the assembly works 10 hours to 2 minutes. Starred questions answered only nil. Starred question. Speeches made by the members 20. Number of bills introduced 9. Number of bills passed 9. Alage YSR party position in the assembly as on 8/2/2024. YSR Congress Party 151, Telugu Desam Party 2, Janasena Party 1, vacant is 1, total 175. The House is
adjourn sine die with the consent of the House. With this, thank you very much.